ఇంగ్లాండ్ వచ్చిన తర్వాత ఇక్కడే ఉంటున్నాము. మన వాళ్ళందరికీ ఇక్కడ విశేషాలు అవన్నీ తెలుసుకుంటారని వీడియో రూపంలో మీ అందరికీ ఈ సిటీ యొక్క అందాలు, ఇక్కడ విశేషాలు చెప్తామని ప్రయత్నం. అందరూ హ్యాపీగా చూడండి, సంతోషించండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ఓకే, ఇక్కడ విశేషాలు కొన్ని మీకు తెలియపరుస్తాం. ఇక్కడ ఈ సిటీలో దీన్ని హై స్ట్రీట్ అంటారు. అన్ని షాపులు గీపులు అన్ని రకాలైనటువంటి అన్నీ ఉంటాయి. అంతా జనబాహుల్యం ఉంటుంది. ఇక్కడ మంచి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. బస్సులు కూడా చాలా బాగుంటాయి. మనలాగానే చాలా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇక్కడ దాదాపు అన్ని షాపులు వరుసగా ఉంటాయి. మనకి ఇక్కడ చూపిస్తాను కొద్దిసేపట్లో ఇండియా షాప్ కూడా ఉంటుంది. టిఫిన్ అయితే చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది అనేది. ఇక్కడ ముఖ్యంగా అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా మసులుకుంటారు, పద్ధతిగా ఉంటారు, ఒకరినొకరు రిసీవ్ చేసుకుంటూ ఉంటుంటారు. పద్ధతులు అయితే చాలా సక్రమంగా, చాలా శుభ్రంగా, నీట్లుగా అంత వీధులు కానీ అవి కానీ ఉంచటం ఎంతో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఇక్కడ బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ అని కొన్ని వస్తువులు సేకరించి ఇబ్బంది పడే వాళ్ళకి అట్లా కాస్త తక్కువ ధరకి ఇవ్వటం, లేకపోతే ఫ్రీగా ఇవ్వటం చేస్తుంటారు. ఇక్కడే బ్యాంకులు, అన్ని రకాలైనటువంటి కాఫీ హోటల్స్, తర్వాత గ్రంథాలయం అన్నీ ఉన్నాయి. ఇక్కడే గ్రంథాలయం కూడా పక్కనే ఉంది. లైబ్రరీ, పెద్ద లైబ్రరీ, చాలా పెద్ద లైబ్రరీ, చదువుకోవచ్చు, ఎవరైనా పోవచ్చు. లైబ్రరీ, పెద్ద లైబ్రరీ. ఇప్పుడు మనం ఒక ఇండియన్ రెస్టారెంట్ దగ్గరికి వస్తున్నాం. వాళ్ళు ఇక్కడ బాంబే నుంచి వచ్చినట్టుంది. శ్రీకృష్ణ వడాపావ్ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇక్కడ చాలామంది హిందీ వాళ్ళు, మన వాళ్ళు, తెలుగు వాళ్ళు, అన్ని రకాల జాతుల వాళ్ళు అందరూ వస్తుంటారు. ఇది కనిపిస్తుంది ఎదురుగా ఎర్ర కుర్చీలతో ఉన్నది. ఇక్కడ సండేస్ స్పెషల్స్ ఇందులో కోలాహలంగా చూస్తుంటారు. ఇదే శ్రీకృష్ణ ఇండియన్ రెస్టారెంట్. అయితే కొన్ని ఉంటాయి. వడాపావ్ ఫేమస్ కదా, అది ఉంటుంది. దగ్గరికి వస్తున్నాం. ఎంత మెయిన్ రోడ్డు. ఆదివారాలు, శనివారాలు కాస్త కొద్దిగా కోలాహలంగా ఉంటుంది. ఇది పెద్ద చైన్స్ అని మార్కెట్ సెంటర్. ఇక్కడ కూరగాయల మార్కెట్, ఇక్కడ అందరూ సైకిల్ స్టాండ్లు ఇవి ఉంటాయి. మంచి మంచి రకరకాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూరగాయల షాపు ఇస్తున్నారు కదా, ఇక్కడ పెట్టుకొని చాలా సేల్స్ ఉంటుంది. ఎక్కడెక్కడ నుంచి అన్ని రకాల కూరగాయలు, ఇండియన్ సంబంధించిన వాటికి అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మెట్రోపాలిటన్ రైల్వే స్టేషన్ ఉంది, దాంట్లోకి వెళ్తున్నాను. ఇవాళ ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను. కూడా సాధ్యంత వరకు వీలుంటే చూపిస్తాను. సరే కదా, ఇక్కడ కూరగాయలు ఎంత బాగా విడిగా పక్కన పెట్టుకొని అమ్ముతున్నారు. ఎంత పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరు ఒకరు కూడా ఖాళీ లేకుండా ఎవరి పాటికి వాళ్ళు పనులు చేసుకుంటూ ఖచ్చితంగా అంత హ్యాపీగా ఉంటుంటారు. ఇది రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్లో చూపిస్తాను. రైలు ఆనిక స్టేషన్లోకి ఎంట్రీ కావాలంటే కార్డు అది పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. దాని తర్వాత అక్కడ ట్రైన్స్ ఉంటాయి, మెట్రోపాలిటన్ ట్రైన్స్ అవన్నీ ఉంటాయి. వాటిలో ఎక్కాల్సి వస్తుంది, చూపిస్తాం మీకు. అందులో చూశారు కదా, కార్డు పెట్టుకొని లోపలికి వెళ్తున్నారు. చూడండి ఒకసారి. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఇది చిన్న రైల్వే లైను. అంటే ఇది కూడా పెద్ద కూడా వస్తుంది. అంటే చిన్న ట్రాక్స్ ఉన్నాయి కదా మధ్యలో, వాటి చిన్న రైల్స్ పోతాయి. వాటిని ట్యూబ్స్ అంటారు. ట్రైన్ వచ్చేస్తుంది.
ఈ ట్రైన్లో మేము ఒక ఊరికి వెళ్ళాలి. ఇంకా నాకు ప్లేసెస్ అవి సరిగా తెలియదు. అక్కడికి వెళ్దాం. తర్వాత అక్కడికి పోయిన తర్వాత చూస్తే ట్రైన్ వస్తుంది ఇప్పుడు. Sammy said, like, No, and I still have to meet up with you. ఈ జస్ట్ అక్కడ మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి వచ్చాము. మళ్ళీ కిందకు వచ్చాము. ఇదంతా రోడ్స్ అవి చూడండి ఎంత బాగా నీట్గా రోడ్లు కానీ మంటలు కానీ సార్ చూడండి. no, she doesn't stop stuff. But cheaper than toys. Sorry. Да, bagus. చూడండి బాగా చూడండి ఎట్లా ఉంటారు ఇక్కడ జనాలు, బిల్డింగ్స్, షాపులు, ఎంతంత పెద్ద షాపులు, ఎంతమంది జనాలు, ఎన్ని దేశాల వాళ్ళు, ఎంత బాగా ఒద్దిగ్గా ఉంటారు. చూడండి అందరిని చూసి 10 మంది చూపించండి, బాగా తెలుసుకోండి. మీరు తెలియని చోట వెళ్ళి మీరు అందరూ అవకాశం రావచ్చు కానీ తెలుసుకోండి మంచిది కదా, మీ అందరూ చూస్తారని. ఓకే, సీ ఆల్ దిస్. ఓకే.